హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి 21 డేస్ ఛాలెంజ్లో 8th వ్లాగ్ అనమాట. ఈరోజు మోడ్రన్ ఇండియా స్పెక్ట్రమ్ బుక్ ఎలా చదవాలో చెప్తా. మనకి మోడ్రన్కి స్పెక్ట్రమ్ అండ్ బిపిన్ చంద్ర బుక్ ఉంటుంది. మోడ్రన్ ఇండియా స్పెక్ట్రమ్. నేను మోడ్రన్ ఇండియా చదువుతున్నా. నెక్స్ట్ బిపిన్ చంద్ర చదివే వాళ్ళు కూడా ఉంటారు. బిపిన్ చంద్ర ఏంటంటే కొంచెం అనాలిసిస్ అలా, ఇందులో మొత్తం ఎక్కువ ఫ్యాక్ట్స్ ఉంటాయి. బిపిన్ చంద్ర చదివే వాళ్ళు ఇంకొన్ని వేరే రిఫరెన్స్ బుక్స్ కూడా చదవాల్సి వస్తుంది. నాకు ఇది కంఫర్ట్, ఫ్యాక్ట్స్ ఉన్న నేను చదవగలుగుతా కంఫర్ట్ అనుకున్న వాళ్ళు ఇది చదవండి. ఇది వచ్చేసి ఈ బుక్ ఎలా చదవాలి అంటే, మీకు ఇది ఫస్ట్ వచ్చేసి సోర్సెస్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ మోడ్రన్ ఇండియా, మేజర్ అప్రోచ్ టు ది హిస్టరీ ఆఫ్ మోడ్రన్ ఇండియా ఉంటుంది. ఈ రెండు వదిలేయండి. ఈ రెండు వదిలేసి, ఎందుకంటే టైం వేస్ట్ అయ్యేది. ఈ రెండు వదిలేసి మీకు ఒక ప్రాసెస్లో చదవాలి, గుర్తుండాలి అని అంటే ఇది వదిలేయండి. ఇది వదిలేసి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఫస్ట్ చదవండి. ఆఫ్టర్ కంటిన్యూషన్ చదవండి, సెకండ్ యూనిట్ కంటిన్యూషన్. అడ్వెంట్ ఆఫ్ ది యూరోపియన్స్. నెక్స్ట్ ఇండియన్ ఆన్ ద ఏవ్ ఆఫ్ ద బ్రిటిష్ కాన్క్వెస్ట్ చదవండి. ఎక్స్పెన్షన్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్ చదవండి. దీని తర్వాత ఇవన్నీ వదిలేసి ఎకనామిక్ ఇంపాక్ట్ అని ఉంటుంది, అక్కడికి చదవండి. ఎకనామీ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ రోల్ ఇన్ ఇండియా అనే టాపిక్ ఉంటుంది. బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తీసుకున్నాక ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, ఇక్కడ నుంచి మొత్తం కంటిన్యూషన్ చదవండి. ఫ్రీడమ్ దాకా ఒక 30 days 1 month పైగా పడుతుంది. బట్ స్టార్టర్స్ అయితే స్లోగా మంచిగా చదవండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రీసెంటిల్మెంట్ అగెనెస్ట్ కంపెనీ రూల్ అని ఉంటుంది, ఇది చదవండి. ఆఫ్టర్ దట్ రివాల్ట్ ఆఫ్ 1857 ఇది చదవండి. నెక్స్ట్ ఇవి స్కిప్ చేయండి. నెక్స్ట్ స్ట్రగుల్ బిగిన్స్, ఇక్కడ నుంచి చదవండి మొత్తము. ఇది టైం పడుతుంది, చదవండి. ఇదంతా అయిపోయినాక మనకు పోస్ట్ ఇండిపెండెన్స్ ఉంటుంది. పోస్ట్ ఇండిపెండెన్స్ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఎక్కడ చదవండి అంటే మనకి క్లాస్ 12 పొలిటికల్ సైన్స్ బుక్ ఉంటుంది, అందులో ఎన్సీఆర్టీస్ చదవండి చాలు. నేను చదువుకుంటా పోస్ట్ ఇండిపెండెన్స్ ఎందులో అనుకున్న వాళ్ళు చదవండి, లైక్ ఎవరిష్టం వాళ్ళది. ఎందుకంటే ఇందులో చదివితే టైం వేస్ట్ అయ్యేది, కొంచెం మ్యాటర్ ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి కదా ఇందులో, అందుకే పొలిటికల్ సైన్స్ మంచిగా ఉంటుంది, అది చదవండి. ఇంత స్పెక్ట్రమ్ బుక్. నెక్స్ట్ ఇవి చదవగానే మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చదవండి. మనకి ప్లేస్టోర్లో దొరుకుతుంది యూపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ అని, అది నేను నా మొబైల్లో ఉంది, స్క్రీన్ షేర్ చేస్తా. అండ్ మనకి గూగుల్లో కూడా దొరుకుతాయి యూపీఎస్సీ మన మెయిన్ వెబ్సైట్లో. ఇదే అండి ఆ యాప్, ప్లేస్టోర్లో దొరుకుద్ది. ఆల్ యూపీఎస్సీ పేపర్స్ అని ఉంటుంది. సో సివిల్ సర్వీస్ యూపీఎస్సీ 2024 చూడండి, ప్రిలిమ్స్ పేపర్ డౌన్లోడ్ చేయొచ్చు, ఆన్లైన్లో కూడా చూడొచ్చు మనం. చూడండి పేపర్ 1, జిఎస్ పేపర్ 1. వెయిట్ ఏ మినిట్, ఇట్ విల్ ఓపెన్. యా చూడండి, హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. అన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి కీ కూడా ఉంటుంది ఇందులో. నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ 1990 బిఫోర్ నుంచి అన్నీ ఉంటాయి. ఇప్పుడు 2023 చూడండి, ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నీ ఉంటాయి, ఆప్షనల్ పేపర్స్ కూడా మనకు అన్నీ చూడండి. సో అలా అంతా సిలబస్ కూడా ఉంటుంది ఇందులో. ఫ్రమ్ 1990 ఇయర్ నుంచి 2024 దాకా ఉంది, ప్రతి ఇయర్ అప్డేట్ అవుద్ది ఇందులో. చూడండి సిలబస్, ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్ పేపర్స్, ఇట్లా ఓవరాల్ ఉంది. నెక్స్ట్ మీరు ఇది ఎకనామిక్ ఇంపాక్ట్ చేస్తారు కదా, ఎకనామిక్ ఇంపాక్ట్ ఉంది కదా, ఎకనామిక్ ఇంపాక్ట్ చదివేటప్పుడు ఏం చేయండి అంటే, మీరు ముందు కంప్లీట్ చేస్తారు కదా యూనిట్ 2 మొత్తం, రివిజన్ చేసుకుంటా చదవండి ఇవన్నీ. నెక్స్ట్ మనకి ప్రెస్, ఎడ్యుకేషన్, ఇందులో అన్నీ ఉన్నాయి. ప్రెస్, ఎడ్యుకేషన్, పీస్ అంటే ఇవన్నీ చదివేటప్పుడు రివిజన్ చేసుకుంటా చదవండి, ఈజీ అవ్వద్దు మీకు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. మంచిగా చదవండి.